హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే స్పెసిఫిక్గా ఒక వీడియోలో ఒక పోర్షన్ని, ఒక పార్ట్ని స్పెసిఫిక్గా బ్లర్ చేయాలంటే ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ DaVinci Resolve సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. మీడియా పేజ్కి వెళ్ళి మన ఫుటేజ్ని ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత ఎడిట్ పేజ్కి వచ్చి ఫుటేజ్ని టైమ్ లైన్కి యాడ్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్పెసిఫిక్ కార్ నెంబర్ని బ్లర్ చేయాలి. మనం కలర్ ట్యాబ్కి వెళ్ళి దాంట్లో మనం విండో అని ఒక ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేసి స్క్వేర్, మనకు కావాల్సిన స్క్వేర్. ఎందువల్ల అంటే మనకి ఏదైతే నెంబర్ ప్లేట్ ఉందో అది మనకి స్క్వేర్గా ఉంది. విండో ట్యాబ్ నుంచి ఏదైతే మనం పోర్షన్ కావాలో ఆ పోర్షన్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రాకర్ అని ఉంది కదా, ట్రాకర్ని క్లిక్ చేస్తాం. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఇక్కడ మనకు ఓవరాల్ ఫ్రేమ్ కావాలా, లేదంటే ఓవరాల్ క్లిప్ కావాలా, ఓవరాల్ క్లిప్కి మనం చేసుకోవాలన్నా, లేదంటే ఫ్రేమ్ వైజ్ చేసుకోవాలనేది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. మనం క్లిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్గా ట్రాక్ అని సెలెక్ట్ చేద్దాం. ఆటోమేటిక్గా ట్రాక్ అవుతూ ఉంది. ఇది మన ఫుటేజ్ మొత్తం ట్రాక్ అయింది. ట్రాక్ అయ్యాక ఇక్కడ మనకి బ్లర్ అని ఒక ఆప్షన్ ఉంది. క్లిక్ చేసి ఇక్కడ ఈ చైన్ సింబల్ వచ్చేసి క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం బ్లర్ రేడియస్ పెంచాక ఇక్కడ అయిపోయింది. మనకు కావాల్సిన వీడియో నెంబర్ ప్లేట్ మనకు కావాల్సినట్టు బ్లర్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ ఫాలో చేయండి.